నిర్వహిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 2 తుపాకులతో పాటుగా 10 బుల్లెట్లు స్వాధీనం. బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ కు చెందిన ముఠాగా గుర్తించిన పోలీసులు హైదరాబాద్ లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు. ఈ ముఠాలోని కీలక సూత్రధారి కోసం గాలిస్తున్న పోలీసులు. హైదరాబాద్ లోని గన్స్ కోసం ఎవరైనా ఈ ముఠాని సంప్రదించారా అనే కోణంలో కూడా దర్యాప్తు. గతంలో ఎవరికైనా గన్స్ విక్రయించారా అని కూడా ఆరా తీస్తున్న పోలీసులు. అన్న కెమెరా డౌన్ చేయండి సెల్ ఫోన్ అన్న మీరే ముందు కొంచెం అన్న ఫోటో క్యామ్ డౌన్ చేయాలి. ఇంతవరకు అతను వాడలేదు, తీసుకొచ్చాడు. ఇది నాట్ యూజ్, ఇవన్నీ ఎక్కడ యూజ్ చేసింది కాదు, అతను కొనుక్కొని వచ్చాడు. ఇక్కడ చాలా వరకు ఈజీగా కుటీర పరిశ్రమలలో మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్నట్టు ఇతను ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పాడు. సంపత్ యాదవ్ పైన మనము ఆల్రెడీ సీరియస్ ఫోకస్ వాచ్ ఉంది. అతను కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది. ఇతను పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఈ వెపన్స్ సీజ్ చేస్తాం. దీన్ని ఆయన ఏం చెప్తారంటే మార్నింగ్ పట్టుకోవడం జరిగింది. ఆయన ఏం చెప్తారంటే డిపెండింగ్ అపాన్ నీడ్ ఆఫ్ ద పీపుల్, వాళ్ళ ఎంత డిమాండ్ అంటే గో టు ల్యాక్స్ పెట్టి వీటిని అమ్మడానికి నేను ట్రై చేస్తున్నాను అని అతను తెలియజేయడం జరిగింది. ఇంతకుముందు ఈ సంపత్ యాదవ్ ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాడు. టీమ్స్ పంపిస్తున్నాం అతని కోసం. దెన్ దీనివల్ల ఒక ఇంపార్టెంట్ మేబీ గ్రూప్ ఫామ్ అవడం కానీ ఒక డిఫరెంట్ యాక్షన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నటువంటి ఒక టీమ్ను మనం నిర్మించడం జరిగింది. 3 వెపన్స్ మనం సీజ్ చేసాం. ఇది ఎస్ఓటి భూగిర్ జోన్ సంబంధించిన ఎస్ఓటి ఆఫీసర్ దీన్ని పట్టుకోవడంలో కీలక పాత్ర వహించారు రవికుమార్ ఇన్స్పెక్టర్, డీసీపీ ఎస్ఓటి రమణారెడ్డి, అడిషనల్ డీసీపీ ఎస్ఓటి నరసింహారెడ్డి, శ్రీకాంత్ గౌడ్, and then Inspector Jawahar Nagar, then B. Parmeshwar, SA escorted team, Bhuvangiri, వీళ్ళంతా వీడియో ఎక్కువగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి సీజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ, క్రిమినల్ యాక్టివిటీ ప్రివెంట్ చేయడంతో పాటు ప్రీవియస్ నేరాల్సిన యాక్టివిటీ పైన వాచ్ పెట్టడం మూలంగా ఎట్లా మనము ఇటువంటి గ్యాంగ్స్ను పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనే ఒక గుడ్ ఎగ్జాంపుల్ మన ఎస్ఓటి ఆఫీసర్ సెట్ చేశారు. దే విల్ బి రివార్డెడ్ అండ్ దే విల్ బి ప్రైజ్డ్ ప్రొఫెషనల్లీ. థ్యాంక్ యూ. ఎస్ఓటి మల్కాజ్గిరి టీమ్, ఎస్ఓటి టీమ్ basically trying to go interstate gang involving weapon transportation and selling. One patrol జరిగింది. ఇందులో మీరు చూసిన 2 pistols, country made pistols, but very fine making. Then tapancha, తర్వాత .32 ammunition, 10 rounds, 3 weapons and 10 rounds .22 ammunition seized జరిగింది. వీళ్ళు బేసికలీ బలియా డిస్ట్రిక్ట్ ఆఫ్ యూపీ, బలియా డిస్ట్రిక్ట్ యూపీ అనేది బీహార్కు బార్డర్ డిస్ట్రిక్ట్ అది. సో ఇక్కడికి 2019లో మన దగ్గర వచ్చి బీబీ నగర్ బ్యాబినర్ ఫ్యాక్టరీలో ఇతని సోదరుడు ఇతను కలిసి పనిచేస్తున్నారు. హరికృష్ణ యాదవ్ అని చెప్పేసి ఇక్కడ
3 years చేసిన తర్వాత మళ్ళీ ఈ సోదరు ఇక్కడే ఉన్నా ఇతను మళ్ళీ రిటర్న్ వెళ్ళాడు. బికాస్ యూ వాంట్ టు మేక్ హ్యూజ్ మనీ ఫాస్ట్ వర్క్ కోసం. ఈ రకంగా ఒక కార్మికుడు పనిచేయడం అతనికి వచ్చిన ఇన్కమ్ సరిపోలేదు కాబట్టి అడిషనల్ ఇన్కమ్ జనరేషన్ కోసం అతను డిఫరెంట్ యాక్టివిటీస్, హాబీస్ వీటన్నిటిని అటెండ్ కావడం కోసం ఇతను ఈ మనీ మేకింగ్ యాక్టివిటీలో భాగంగా బీహార్ నుంచి కొన్ని కాంట్రాక్ట్ డెవలప్ చేశాడు. యూపీ బలియార్ దగ్గర నుంచి బీహార్లో కొన్ని కాంట్రాక్ట్ డెవలప్ చేసిన తర్వాత షాపూర్లో ఉన్నటువంటి సంపత్యాలు అనే వ్యక్తి దగ్గర నుంచి ఎవిడెన్స్ ను పొందడం జరిగింది. అది తీసుకుని వచ్చి హైదరాబాద్లో అమ్మాలని చూస్తూ ఎవరైనా నేరాలు చేయాలనుకున్న వాళ్ళు కానీ లేకపోతే ఇప్పుడు మేము ఇవాళ మార్నింగ్ తీసుకున్నాం పోలీస్ కస్టడీ. అయితే ఈ మన సంపత్ యాదవ్ అనే అతను ఇంకొక నేరస్తులు ఇంకో ముందు చేశాడు. ఇది అక్యూజ్ ప్రీవియస్ కేసు మనకు ఒక 4 years కింద కూడా ఇక్కడ నేరాలు ఇవ్వాలంటూ ఉంటారు. ఇంతవరకు అతను వాడు తీసుకొచ్చాడు. ఇది నాట్ యూజ్ ఈ వెపన్ ఎక్కడ కూడా యూజ్ చేస్తుంది కాదు. అతను కొనుక్కొని వచ్చాడు. ఇక్కడ చాలా వరకు ఈజీగా ఒకే ప్రశ్న లెవెల్లో మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్నట్టు ఇతను ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పాడు. సంపత్ యాదవ్ పైన మనము ఆల్రెడీ సీరియస్ ఫోకస్ వాచింగ్ అది కూడా మనము పట్టుకోవడం జరుగుతుంది. ఎంత వెపన్ ఎంత కాస్ట్ ఒక వెపన్ మేము అడిగాము, కానీ అతను డిపెండింగ్ ఆన్ ద డిమాండ్ నేను చెప్తున్నాడు. విల్ బి లాక్స్ అండ్ లాక్స్. ఎవరైతే తక్కువ రేట్ వచ్చినట్టు ఉంటున్నారు అతని అది దానికైనా చాలా తక్కువ రేట్ ఉంటున్నాడు. ఫ్యాక్టరీ అంటే ఇది బేసికలీ సమ్ కుటీర పరిశ్రమ లాగా పెట్టారు. స్మాల్ ఏరియాస్ హ్యూజ్ ఏరియాస్ లో ఉంది. స్టేట్ పోలీస్ అధికారులతో మాట్లాడుతున్నాం. అవర్ టీమ్ విల్ ఆల్సో గో దేర్. అక్కడ ఉన్నటువంటి భోజ్పూర్ డిస్ట్రిక్ట్ ఉన్నటువంటి షాపూర్లో యాక్టివిటీ ఉంది. We are sending a team to that place. Our SOT team will go there with the help of local police. I will speak to the local police officers. We will operate on it. అది వర్కౌట్ చేస్తున్నాం. ఇప్పుడు రిలీజ్ చేయాలి. Those details will still we will be operating on that. At this stage, we can't give you details on whom we contacted, what information trying to have and share with people. That will get to when the Sambat Nag said.